ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ఇప్పుడు ఒక చిన్న సందేహం లాంటిది ఏంటంటే, ఇప్పుడు సీతారాములు వారి ఫోటో పట్టాభిషేకం ఉన్న ఫోటో ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే మంచి ఫలితం అని ఉంటుంది అని అంటున్నారు, కొంతమంది పెట్టుకోవద్దు అంటున్నారు. అసలు ఏంటిదంటే దీని గురించి తెలియచేయండి గురుగారు. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇప్పుడు చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇంట్లో ఎలాంటి పటాలు పెట్టుకోవాలి, ఎలాంటివి పెట్టుకోకూడదు, ఏ పటం పెట్టుకుంటే ఏ దిశన పెట్టుకోవాలి, ఇలా ఎన్నో రకాలైనటువంటి సందేహాలు. మీరు అన్నట్టుగా రాముడి యొక్క పట్టాభిషేకం ఫోటో అనేటటువంటిది, ఇప్పుడు ఫొటోస్ ఈ ఛాయాచిత్రాలు అనేటటువంటి ఏంటి అంటే మనం దృశ్యమానం అంటే దృశ్యించడానికి, చూడడానికి, అది పెట్టుకోవడం ద్వారా ఇంట్లో శుభ సంకేతాలు జరగడానికి ఒక సంకేతంలా ఉంటుంది అని ఒక గుర్తుగా పెట్టుకునేటటువంటివే ఇలాంటి చిత్రపటాలన్నీ కూడా. అయితే ఈ చిత్రపటాలలో మీరు అన్నట్టుగా శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ఫోటో అనేటటువంటిది ఇంట్లో ఉండవచ్చు. దానికి ఎలాంటి దోషం లేదు. అసలు ఇంట్లో ఉండవలసినటువంటి ఫొటోస్ ఏమిటి అంటే గనక సీతారాముల యొక్క పట్టాభిషేకం ఫోటో ఉండవచ్చు, శివపార్వతుల యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి ఒక ఘట్టం ఉంటుంది, అలాంటిది పెట్టుకోవచ్చు. ఇలా అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధించిన ఘట్టానికి సంబంధించి ఒక చిత్రపటం ఉంటుంది. ఇలాంటివి అంటే కళ్యాణానికి పట్టాభిషేకాలకు సంబంధించినటువంటివన్నీ కూడా శుభ సంకేతాలను ఇచ్చేటటువంటి చిహ్నంగా మనం ఇంట్లో పెట్టుకునేటటువంటి ఒక చిత్రపటాలు. దానివల్ల ఎలాంటి దోషము లేదు. అలాంటిది పెట్టుకోవాలి కూడా. ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే కొన్ని వస్తువుల ద్వారా పాజిటివ్ వైబ్స్ అనేటటువంటివి వస్తాయి. అలాగే ఇలాంటి చిత్రపటాలు పెట్టుకోవడం ద్వారా, ఇలాంటి ఫొటోస్ని పెట్టుకోవడం ద్వారా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోయేటటువంటి అవకాశం కూడా ఈ చిత్రపటాలకు ఉండేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా శుభానికి సంకేతాలుగా, అదృష్టానికి సంకేతాలుగా సూచించబడేటటువంటివే ఇలాంటి చిత్రపటాలన్నీ కూడా. అయితే మీరన్నట్టుగా మనకు పట్టాభిషేకముతో ఉన్నటువంటి ఫొటోసు ఇంట్లో పెట్టుకోవచ్చు. అందులో చాలా అర్థం పరమార్థం ఉంది. అంటే సమస్త దేవతల యొక్క సముదాయంతో కూడుకున్నటువంటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. అవి ఎలాంటి సందర్భాలలో దొరుకుతాయి? ఇప్పుడు చుట్టాలందరినీ మనం ఏ సందర్భాల్లో కలుస్తాము? ఒక అకేషన్లో కానీ, ఒక పెళ్లి సందర్భంలో కానీ, లేదా శుభకార్యాలలో కానీ కలుస్తాము. అంటే అలా కలిసినప్పుడు ఒక ఆనందం అనేటటువంటి జనరేట్ అవుతుంది, ఒక సంతోషం అనేటటువంటి తెలియకుండానే మనకు ఒక జనరేట్ అవుతుంది. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి కష్టాలన్నీ మర్చిపోయి ఒక 2 నిమిషాలైనా 2 క్షణాలైనా ఆనందంగా ఉంటాం. బికాజ్ అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో ఉన్నటువంటి సంబంధము, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క అనుభవాలతో కూడుకుండా అరే ఎక్కడ లేని అందరూ ఒక దగ్గర కలిసి ఉన్నారనేట్లు ఒక సైకలాజికల్ ఫీలింగ్. అలాగే సమస్త దేవతల యొక్క సముదాయం ఎక్కడ చూస్తాము అనంటే సీతారాముల యొక్క పట్టాభిషేకంలో అందరు దేవతల్ని చూస్తాము. శివపార్వతుల కళ్యాణ సమయంలో అందరు దేవతల్ని చూస్తాము. వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో చిత్రపటంలో అందరు దేవత అంటే 3,000,000 దేవతలు ఏకకాలంలో ఉన్నటువంటి చిత్రపటాలు ఏవైనా ఉన్నాయంటే అలాంటి చిత్రపటాలు పట్టాభిషేకం ఇలాంటి కళ్యాణంలో కనిపిస్తాయి. కాబట్టి అలాంటి చిత్రపటాలు ఇంట్లో ఉండడం ద్వారా మనకు శుభమే కానీ ఎలాంటి అశుభాన్ని కలగచేయవు. అలాంటివి పెట్టుకో. ముఖ్యంగా రాజకీయ నాయకుల వాళ్ళ ఇంట్లో పట్టాభిషేకం ఫోటో తప్పకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క జిల్లాను, ఒక రాష్ట్రాన్ని, ఒక వర్గాన్ని శాసించేటటువంటి వాళ్ళు. అంటే ఇలాంటి చిత్రపటాలు ఇంట్లో ఉండడం ద్వారా వాళ్ళకు కూడా రాజకీయంలో మంచి తెలివితేటలు, మంచి చాకచక్యము, మంచి ఆలోచనలు ఆ చిత్రపటం పెట్టుకోవడం ద్వారా కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక పట్టాభిషేకముతో ఉన్నటువంటి ఫోటోలు రాజకీయ నాయకులు పెట్టుకోవాలి. అలాగే కళ్యాణముతో ఉన్నటువంటి ఫోటోలు కూడా వాళ్ళు పెట్టుకోవాలి. అలాగే ఇలాంటి ఫోటోలు పెట్టుకోవడం ద్వారా అదృష్టమే కానీ అశుభం మాత్రం ఎలాంటిది లేదమ్మా. గురుగారు, ఆ రోజు ఇంకా ప్రత్యేకంగా ఎలాంటి మంత్రం జపిస్తే మంచిదండి? ఆ రోజున ప్రత్యేకంగా ఏదైనా మంత్రం జపించాలి అంటే గనక దానికి చాలా ఉన్నాయి. మనకు దాంట్లో ప్రత్యేకంగా బీజాక్షరం చెప్తాను. బీజాక్షరం పఠించడం వల్ల ఏమవుతుంది అంటే గనక
శక్తి చైతన్యం మనిషిలో తొందరగా పెరిగిపోతుంది. అంటే కలియుగంలో శ్లోకానికి మించినటువంటి ఇంకా ఏదైనా అద్భుతమైన శక్తి మంత్రం ఉంది అంటే అది కేవలం బీజాక్షరానికి మాత్రమే ఉంటుంది. ఓం రం రామేతి అనేటటువంటి మంత్రాన్ని మనం జపించవచ్చు. ఓం రం రామేతి అంటే రం అంటే ఏదైతే మనం కోరుకుంటున్నామో అది కైవసం చేసుకోవాలంటే రం రామేతి అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా ఏమవుతుంది అంటే కనుక ఏదైతే మనం కోరుకుంటున్నామో అది తొందరగా మనకు కైవసమయ్యేటటువంటి అవకాశము ఈ మంత్రం ద్వారా ఉంటుంది. ఇది కేవలం 3 శక్తులతో కూడుకున్నటువంటిది. రం రామేతి అనేటటువంటి మంత్రము చాలా విశిష్టమైనటువంటి మంత్రము. కాబట్టి రం రామేతి అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. అంటే ఎన్నిసార్లు జపిస్తే మంచిదండి? దీనికి ఏమైనా కౌంట్ అంటూ ఏ దానికైనా ఒకే సంఖ్య 108 సంఖ్య అనేటటువంటి ప్రప్రథమమైనటువంటి సంఖ్య. దానికి తక్కువ చేయకూడదు, దానికి ఎక్కువ చేస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ 108కి తక్కువ కాకుండా చేయడం అనేటటువంటిది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్ములా. ఆ 108 సంఖ్య చేస్తే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ చేస్తే నీ యొక్క విఘ్నత. అంతకంటే తక్కువ చేయకూడదు అని ధర్మశాస్త్రము. ఏ జపానికైనా 108 అనేటటువంటిది ఒక గుర్తు, అదొక బండ గుర్తు. దానికి 108 సంఖ్య చేసుకోవడం ద్వారా మనకు అదృష్టము అనేటటువంటిది తప్పకుండా కలుగుతుంది. కనుక ఈ మంత్రం జపించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం అంటూ ఉంటుందండి? అంటే ఎలాంటి మంత్రము ద్వారా కోరికలు కలుగుతాయి అని కాదు. జీవితంలో ఒక మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఫస్ట్ ఆ మనిషి మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలి. మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలి అంటే పక్కనున్న వాడి కోసమో ఎవరి కోసమో చదివేటటువంటిది కాదు. ఇప్పుడు మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలి అంటే దానికి సరైనటువంటి మార్గం మంత్రదీక్ష ఉంటుంది, అలాగే దాన గుణం ఉంటుంది, అలాగే దైవభక్తి అనేటటువంటిది ఉంటుంది. ఇలా మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు. ఇప్పుడు మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలి అంటే దానికి 4 దిక్కులు ఉంటాయి. ఏ దిక్కున వెళ్ళినావు అనేటటువంటిది నువ్వు ఆలోచించేటటువంటి విఘ్నత నీకు వదిలేస్తారు. కానీ నువ్వు గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఏ రకంగా చేరుకుంటావు? నువ్వు తొందరగా చేరుకోవాలంటే ఒక రూట్ ఉంటుంది, నువ్వు నిదానంగా చేరుకోవాలంటే ఒక రూట్ ఉంటుంది. అంటే గమ్యం ఒకటే, కానీ వెళ్ళేటటువంటి మార్గాలు అనేకంగా ఉంటాయి. అలాగే మంత్రదీక్షలో కూడా మనం కోరికతో చేయకూడదు. మంత్రదీక్ష అనేటటువంటి సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మనిషి ఆచరించవలసినటువంటి ఒక కార్యము. ఎలాగైతే మనం రోజు అన్నం తింటున్నామో, ఎలాగైతే రోజు నీళ్లు తాగుతున్నామో, ఎలాగైతే రోజు పడుకుంటున్నామో, అదే రకంగా మంత్రము అనేటటువంటిది కూడా మన జీవితంలో ఒక భాగం కావాలి. ఆ మంత్రదీక్ష అనేటటువంటిది మనిషిని చైతన్యవంతంగా చేస్తుంది. మంత్రదీక్ష చేయడం వల్ల అనేక రకములైనటువంటి శక్తులు మనలో ఐక్యమైపోతాయి. అవి కంటికి కనిపించవు. కంటికి కనిపించినటువంటి ఏదో శక్తి అనేటటువంటిది మనలో చైతన్యం అయినప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా కార్య విజయం అనేటటువంటిది. ఇప్పుడు కొంతమంది అదృష్టవంతులు అని అంటారు. ఎందుకు అదృష్టవంతులు అంటారు? వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య ఫలితము వాళ్ళని అదృష్టవంతుల్ని చేస్తుంది. అంటే ఏదో ఒక జన్మలో చేస్తారో లేదా ఇదే జన్మలో ఉంటారు. ఇప్పుడు రోజు పూజ చేసేటటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం చేకూరుతుంది. బికాజ్ ఆ పూజా ఫలితము, ఆ యొక్క సమయ ఫలితము అనేటటువంటిది అతన్ని ఉన్నత స్థాయికి చేరవేస్తుంది. అలాగే మీరు అన్నట్టుగా మంత్రదీక్షము అనేటటువంటిది కూడా, మంత్ర బీజాక్షరం అనేటటువంటిది కూడా మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టేటటువంటిదే మంత్రము. అందుకే ఇది చెయ్యాలి అనేటటువంటిది మనం చెప్పకూడదు. అది ఖచ్చితంగా నువ్వు ఆచరణ చేసుకోవాలి. దానికి కులము, మతము, జాతి అనేటటువంటిది ఏం లేదు. మంత్ర ఉచ్చారణ అనేటటువంటిది నువ్వు నమ్మకంతో చేసేటటువంటిదే ఆ యొక్క మంత్రము. ఆ మంత్రం యొక్క పవర్ను నిరంతరం మననం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మంత్రానికి ఒక శక్తి సామర్థ్యం వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు అది నీలో ఐక్యమైనప్పుడు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. చూసావా? ఇప్పుడు కొన్ని మనం చెప్తే అర్థం కావు. మనిషి అనుభవపూర్వకంగా చేస్తేనే మనిషికి అర్థమవుతుంది. కనుక చేసి చూస్తే మీకు అనుభవపూర్వకంగా మీకు తెలుస్తుంది. ఏదో నేను చెప్పాను ఇది చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటే మాత్రం వదిలేయడం ఉత్తమము. లేదు, చేస్తే ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టు చేస్తే ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తాయి, నెగిటివ్ పోతుంది, ఎక్స్పెక్టేషన్స్కి మించినటువంటి ఏదో ఒక శక్తి దీంట్లో దాగుంది అని అర్థమైనటువంటి వారికి ఈ మంత్రం గురించి అర్థమవుతుంది. ఆ మంత్రం గురించి ఇప్పుడు నేను ఒక పుస్తకం తీసి చదివాను, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటో నాకు తెలుసు.
కానీ ఆ పుస్తకం చదవనటువంటి వాడు కూడా దాని గురించి లెక్చర్స్ ఇస్తాడు. అంటే చదవనటువంటి వాడు కూడా ఏ బుక్లో ఏముంది, ఏ లేదు, చదివి కూడా వేస్టే అనేటటువంటి ఒక ఆలోచన విధానం చెప్తారు. కానీ దాంట్లో ఏముంది అనేటువంటి చదివినటువంటి వాడికే తెలుస్తుంది. అలాగే ఒక మంత్రం ఉచ్చరిస్తే అది ఉచ్చరించినటువంటి వాడికి, ఆ దీక్ష తీసుకున్నటువంటి వాడికి ఆ చైతన్యం అనేటటువంటిది అర్థమవుతుంది. అది అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఉంటుంది. అందుకు ఉదాహరణకు నేను చెప్తానమ్మా, ఈ మధ్యకాలంలో అందరూ కూడా హనుమాన్ మాల వేస్తారు. హనుమాన్ మాల వేసేటటువంటి సమయంలో ఎప్పుడైతే ఆ మాల వేసుకుంటాడో అప్పుడు అతనికి ఆకలి, నిద్ర, వ్యామోహం ఇవన్నీ ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. బికాజ్ ఎందుకు అంటే ఆ మాలలో ఉన్నటువంటి శక్తి చైతన్యం, పవర్ అనేటటువంటిది అతన్ని ఒక కంట్రోల్లోకి తీసుకొస్తుంది. వన్స్ ఆ మాల తీసేసిన తర్వాత అతనికి మళ్ళీ యథావిధిగా మానవ లౌకికమైనటువంటి జీవితంలోకి అడుగు పెడతాడు. ఎప్పుడైతే ఒక శక్తి ఉంది అని నమ్మి మనం ఒక దీక్షను మనం పూనుతామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మనిషికి నిద్రాహారాల గురించి లెక్క ఉండదు, తిండి మీద వ్యామోహం ఉండదు, చేసే వృత్తి మీద అంటే ఆసక్తి ఉంటుంది. బికాజ్ ఇదంతా కూడా ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అని అంటే కూడా మనిషి యొక్క ఆలోచన నుంచి జనరేట్ అవుతుంది. అంటే అప్పటి వరకు ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఒక దీక్షను తీసుకున్న తర్వాత అరే నేను ఇంత కఠోరంగా ఉండాలి, నేను ఇంత నియమంగా ఉండాలి, నేను ప్రొద్దున్నే లేచి స్నానం ఆచరించాలి, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? బికాజ్ అది ఒక శక్తి చైతన్యంలో నుంచి ఉద్భవించేటటువంటి ఒక శక్తి నైపుణ్యము కనుక దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. కనుక మంత్రము, తంత్రము, యంత్రము అన్నీ ఉంటాయి. అది నమ్మే వారి మీద ఆధారపడి ఉంటుందమ్మా. అంతే, దానికి మించినటువంటి గొప్పలైన శక్తి లేదు. నమ్మి చేస్తే శక్తి అనేటటువంటిది తెలుస్తుంది, అర్థమవుతుంది, తెలుస్తుంది, మన కంటికి కనిపిస్తుంది. నమ్మనటువంటి వాళ్లకు మనం ఏమి చెప్పినా సాక్షాత్తు దేవుడు వచ్చి ముందర నిల్చున్నా నువ్వు దేవుడని గ్యారంటీ ఏంటి అనేటటువంటి లౌకిక సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యపడుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.